తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ కు షాక్ ఇచ్చేలా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి కాంగ్రెస్ సపోర్ట్ చేసినా మెజారిటీ బలం రాలేదు. ఈ క్రమంలోనే డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇరు పార్టీల మధ్య చర్చలు నడుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో డీఎంకేకు 59, ఏఐఏడీఎంకేకు 47 స్థానాలు విజయం సాధించాయి. ఈ పార్టీలు కలిపితే మొత్తం 106 స్థానాలు వస్తాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మరో 12 మంది ఎమ్మెల్యేల బలం అవసరమవుతుంది. లెఫ్ట్, ఐయుఎంఎల్, అలాగే పిఎంకే, వీసీకే లాంటి చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. అందుకే ఈ చిన్న పార్టీలు టీవీకేకే మద్దతు ఇవ్వడం లేదని ప్రచారం నడుస్తుంది. ఒకవేళ డీఎంకే, ఏఐడీఎంకే కూటములు పొత్తు పెట్టుకుంటే తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసినటువంటి మెజార్టీ సంఖ్య 118. అయితే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ నుంచి 5 ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు పలికారు. విజయ్ 2 స్థానాల్లో గెలవడంతో ఓ స్థానానికి మినహాయింపు ఉంటుంది. దీంతో మొత్తం టీవీకే బలం 112కు చేరింది. కానీ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 6 ఎమ్మెల్యేల సపోర్ట్ కావాల్సి ఉంటుంది. టీవీకేకు సపోర్ట్ ఇవ్వమని లెఫ్ట్ పార్టీలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తేల్చి చెప్పాయి. డీఎంకే ప్రతిపక్ష మిత్రపక్షమైనటువంటి మరో పార్టీ వీసీకే టీవీకేకు సపోర్ట్ ఇచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో టీవీకేకే మద్దతిచ్చే మరో 6 ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏఐఐడీఎంకే పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా? డీఎంకే, ఏఐడీఎంకే పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.